ఈరోజు మనం పాత నిబంధనలోని ఒక చాలా ఆసక్తికరమైన ఘట్టంలోకి వెళ్దాం. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం. ఇక్కడి పరిస్థితి ఎలా ఉందంటే, ఊహించుకోండి, ఒక పెద్ద కంపెనీ సీఈఓ రిటైర్మెంట్కి దగ్గర్లో ఉన్నాడు. ఎన్నో విజయాలు, ఎన్నో మార్కెట్లను స్వాధీనం చేసుకున్నాడు. కాని దేవుడు ఒక బోర్డ్ మీటింగ్ పెట్టి, చూడు, నువ్వు వయసు పైబడినవాడివి నిజమే, కాని మనమింకా స్వాధీనం చేసుకోవాల్సిన మార్కెట్ చాలా మిగిలి ఉంది అన్నట్లుగా ఉంది. యెహోషువ పరిస్థితి సరిగ్గా ఇదే. ఇశ్రాయేలీల నాయకుడిగా ఎన్నో యుద్ధాలు గెలిచాడు, కాని దేవుడే అతనితో పని ఇంకా పూర్తి కాలేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. మీరు చెప్పిన పోలిక అద్భుతంగా ఉంది. నిజానికి ఈ అధ్యాయం యొక్క ప్రత్యేకత అదే. ఇది యుద్ధ విజయాల గురించి, సంబరాల గురించి కాదు. ఇది అడ్మినిస్ట్రేషన్, లెక్కలు, ఇంకా చెయ్యాల్సిన పని, వీటి గురించి. ఒక రకంగా చెప్పాలంటే, వాగ్దానము ఒకవైపు, వాస్తవికత మరోవైపు, ఈ రెండింటి మధ్య ఉన్న తేడాను చూపిస్తుంది. వాగ్దానం వర్సెస్ వాస్తవికత. బావుంది. అవును, దేవుడిచ్చిన గొప్ప వాగ్దానం ఉంది. అదే సమయంలో ఇంకా జయించని శత్రువులున్న కఠినమైన వాస్తవికత కూడా ఉంది. ఈ అధ్యాయం మొత్తం ఈ రెండింటి మధ్య నడుస్తుంది. అవును, ఈ పాయింట్ పట్టుకుని ముందుకు వెళ్దాం. సరే, అయితే మొదటగా ఆ వాస్తవికతను జుద్దాం. ఇంకా జయించాల్సిన ప్రదేశాల జాబితా. అదో పెద్ద లిస్టుందక్కడ. ముఖ్యంగా ఫిలిస్తీయుల 5 సర్దారుల దేశాలు: గాజా, అష్డోదు, అష్కెలోను, గాతు, ఎక్రోను. ఈ పేర్లు వినగానే మనకు వెంటనే దావీదు గొలియాతు కథ గుర్తొస్తుంది. ఖచ్చితంగా. అంటే రాబోయే తరాలకు కూడా వీళ్లు పెద్ద తలనొప్పిగా మారారని మనకిక్కడే ఒక హింట్ దొరుకుతుంది. అవును అవును, ఆ జాబితా ఒక హెచ్చరిక లాంటిది. అంటే వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టడం వేరు, దాన్ని పూర్తిగా సొంతం చేసుకోవడం వేరు. ఈ ఫిలిస్తీయులున్న తీరప్రాంతాలు చాలా వ్యూహాత్మకమైనవి, బలమైనవి కూడా. అంటే వాటిని జయించడం అంత సులభం కాదన్నమాట. అస్సలు కాదు. ఇదొక రకంగా దేవుడు ఇజ్రాయేలీలతో, చూడండి, నేను మీకు భూమి ఇస్తున్నాను, కానీ మీ వంతు పోరాటం మీరు చెయ్యాలి అని చెప్పినట్లుగా ఉంది. విజయం ఉచితంగా రాదు. ఇక్కడే నాకొక చిన్న సందేహం. ఒకవైపు ఈ ప్రాంతాలన్నీ ఇంకా మిగిలి ఉన్నాయి అని చెబుతూనే 6వ వచనంలో దేవుడేమంటున్నాడు? నేను ఇశ్రాయేలీయుల ఎదుట నుండి వారిని వెళ్లగొట్టెదను, కాబట్టి నువ్వు ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా దాన్ని పంచిపెట్టవలను అంటున్నాడు. ఇది కొంచెం గందరగోళంగా లేదా? అంటే శత్రువు ఇంకా ఇంట్లోనే ఉన్నగా ఇంటిని ఎలా పంచుకుంటారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. అసలు ఈ అధ్యాయం యొక్క గుండె ఇక్కడే ఉంది. ఇంకా పూర్తిగా గెలవని భూమిని పంచమని చెప్పడం అదొక విచిత్రమైన ఆజ్ఞ. కాని ఇందులో లోతైన అర్థముంది. ఇది కేవలం భూమి పంపకం కాదు, ఇది విశ్వాసాన్ని ఆచరణలో పెట్టడం. ఓ, ఉదాహరణకి, ఒక స్టార్టప్ కంపెనీ ఇంకా ప్రొడక్ట్ను మార్కెట్లోకి తేకముందే భవిష్యత్ లాభాలను వాటాదారులకు పంచడం లాంటిది. వావ్, మంచి ఉదాహరణ. దేవుడు వాళ్లతో, ఈ భూమి మీదే, నేను నా మాట మీద నిలబడతాను, నా వాగ్దానాన్ని నమ్మి మీరు మీ ప్లాన్స్ వేసుకోండి అని చెప్తున్నాడు. ఇది వాస్తవికతపై విశ్వాసం యొక్క విజయం. అంటే భవిష్యత్తులో జరగబోయేదానిపై నమ్మకంతో ఇప్పుడే అడుగులు వేయమంటున్నాడు. చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ జాబితాలో సీదోనీయులు, గిబ్లీయుల దేశం, లెబనోను వరకు ఉన్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. అంటే వారనుకున్న దానికంటే చాలా పెద్ద వారసత్వం ఇది. అవును, ఇది వారి దృష్టిని ఇప్పటివరకు మనం గెలిచినది అనే దాని నుండి దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నది అనే దానివైపు మళ్లిస్తుంది. వారి ఆలోచనా పరిధిని పెంచుతుంది. అంతే. చిన్న చిన్న విజయాలతో సంతృప్తి పడకండి, మీకోసం నేనింకా పెద్ద ప్రణాళికను సిద్ధం చేశాను అని చెప్పడం లాంటిది. సరే, ఒకవైపు ఇంకా జయించని ప్రాంతాల జాబితా. ఇది కొంచెం నిరుత్సాహపరిచేలా ఉంది, కాని కథనం వెంటనే దృష్టి మారుస్తుంది కదా. అవును, ఇప్పటికే పూర్తయిన పనివైపు వెళ్తుంది. యొర్దాను నదికి తూర్పువైపున ఏమి జరిగిందో చూద్దాం. రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రం, వీళ్లు అప్పటికే తమ భూమిని పొందారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఈ ఏర్పాటు చేసింది యెహోషువ కాదు, మోషే. ఇది చాలా చాలా ముఖ్యమైన వివరము. ఇది నాయకత్వంలో కొనసాగింపును చూపిస్తుంది. మోషే ప్రారంభించిన పనిని యెహోషువ పూర్తి చేస్తున్నాడు. దేవుని ప్రణాళికలో మార్పు లేదని, అది స్థిరంగా కొనసాగుతుందని ఇది గుర్తు చేస్తుంది. అంటే మోషే వేసిన పునాదిపై యెహోషువ ఇప్పుడు గోడలు కడుతున్నాడు. సరిగ్గా అదే. వారి భూభాగాల వివరణ చూస్తే కూడా ఎంత వివరంగా ఉందో గమనించవచ్చు. ఫలానా ఏటిలోయ నుండి ఫలానా మైదానం వరకు అని ఖచ్చితమైన సరిహద్దులు గీశారు. కాని ఈ విజయాల మధ్యలో 13వ వచనంలో ఒక చిన్న గమనిక ఉంది. అయితే
ఇశ్రాయేలీలు గెషూరీయులను మాయకాతీయులను వెళ్లగొట్టలేదు. వారు నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్యను నివసించుచున్నారు. ఇది మొత్తం విజయగాథలో ఒక చిన్న ఆపశ్రుతిలా వినిపిస్తోంది. అది చిన్న అపశృతి కాదు, కథనాన్ని మలుపు తిప్పేంత ముఖ్యమైన విషయం. అలాగా? ఆ ఒక్క వాక్యం మొత్తం కథకు వాస్తవికతనొద్దుతుంది. ఇది ఏదో ఆదర్శవంతమైన చరిత్ర కాదు, ఇది నిజంగా జరిగిన సంఘటనల నివేదిక అని మనకు చెబుతుంది. ఇది ఒక అసంపూర్ణమైన పనిని నిజాయితీగా ఒప్పుకోవడం. మరి ఈ చిన్న వైఫల్యాలే భవిష్యత్తులో పెద్ద సమస్యలకు దారితీశాయి. ఓ ఈ ఇతర జనాలు ఇశ్రాయేలీయుల మధ్య నివసించడం వల్ల సాంస్కృతిక మతపరమైన ఘర్షణలు మొదలయ్యాయి. ఆ నేటి వరకు అనే మాట ఈ పుస్తకం రాసే సమయానికి కూడా ఆ సమస్య ఇంకా కొనసాగుతూనే ఉందని సూచిస్తుంది. అంటే వారు ఎందుకు వెళ్లగొట్టలేకపోయారు? కొన్ని విషయాలలో రాజీపడ్డారా? లేక వారి బలం సరిపోలేదా? కారణాలు ఏవైనా కావచ్చు. బహుశా ఆ ప్రాంతాలు చాలా బలంగా ఉండి ఉండవచ్చు, లేదా ఇశ్రాయేలీలు అలసిపోయి ఉండవచ్చు, లేదా దేవుని ఆజ్ఞను పూర్తిగా పాటించడంలో కొంచెం నిర్లక్ష్యం చేసి ఉండవచ్చు. కారణం ఏదైనా పర్యవసానం మాత్రం స్పష్టంగా ఉంది. అసంపూర్ణమైన విధేయత అసంపూర్ణమైన విజయాన్ని ఇస్తుంది. ఇది వారి మధ్యలో ఒక ములులా ఉండిపోయింది. ఈ అసంపూర్ణమైన పని గురించిన ఆలోచన మనసులో పెట్టుకుని మరో ఆసక్తికరమైన సమూహం వైపు వెళ్దాం. మిగతా అన్ని గోత్రాలకు భూమి పంచుతుంటే లేవీ గోత్రానికి మాత్రం భూమి వారసత్వంగా ఇవ్వబడలేదు. ఇది 14వ మరియు 33వ వచనాలలో రెండుసార్లు నొక్కి చెప్పబడింది. ఇది ఎందుకు? అందరికీ ఆస్తి పంచుతూ ఒక కుటుంబాన్ని వదిలేయడం అన్యాయం కదా? ఇది అన్యాయం కాదు, అదొక ప్రత్యేకమైన గౌరవం. గౌరవమా? లేవీయుల వారసత్వం భౌతికమైనది కాదు, ఆధ్యాత్మికమైనది. వాళ్ల ఆస్తి భూమి కాదు, దేవుడే వాళ్ల ఆస్తి, ఆయనే వారికి స్వాస్థ్యము అని గ్రంథం స్పష్టంగా చెబుతోంది. వారి పని యాజకత్వం, ఆలయంలో సేవ చేయటం. మరి వారి పోషణే ఎలా? మిగతా గోత్రాల వారు దేవునికిచ్చే దశమభాగాలు, అర్పణల ద్వారా వారు పోషించబడ్డారు. అంటే వారిని ఒకచోట స్థిరపరచకుండా దేశమంతటా చెల్లాచెదురుగా ఉన్న పట్టణాలలో నివసించేలా చేశారా? ఇది ఒక ఆసక్తికరమైన సామాజిక ప్రయోగంలా అనిపిస్తోంది. ఖచ్చితంగా. ఈ వ్యవస్థ ఆదర్శవంతంగా చూస్తే ఇశ్రాయేలు జనాంగంలో ఐక్యతను పెంపొందించాలి. లేవీయులు ప్రతి గోత్రంలోనూ నివసించడం ద్వారా వారు దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రజలందరికీ బోధించడానికి, గుర్తుచేయడానికి ఒక జీవంత జ్ఞాపికగా ఉండేవారు. ఒక ఆధ్యాత్మిక జిగురులాంటిదన్నమాట. అంతే. కాని వాస్తవంలో ప్రజలు దేవునికివ్వడం మానేసినప్పుడు లేవీయులు ఇబ్బందులు పడ్డారు. ఇది వారిని కొన్నిసార్లు బలహీనమైన, ఆధారపడిన స్థితిలో ఉంచింది. వారి వారసత్వం భూమికి బదులుగా దేవునిపై ఆధారపడి ఉండటం, ఆ నమ్మకాన్ని ప్రతిరోజూ బ్రతకడం వారికొక సవాలు. ఇప్పుడు మనం మళ్ళీ ఆ లీగల్ డాక్యుమెంట్ లాంటి వివరాల్లోకి వెళ్దాం. యొర్దానుకు తూర్పున ఉన్న గోత్రాల భూభాగాల జాబితా. రూబేను గోత్రం సరిహద్దులో హెష్బోను, దీబోను లాంటి ముఖ్య పట్టణాల జాబితా కనిపిస్తుంది. ఈ జాబితా యొక్క ఉద్దేశం ప్రతి పేరును గుర్తుంచుకోవడం కాకపోవచ్చు, కాని ఈ పంపకం ఎంత ఖచ్చితంగా, ఎంత అధికారికంగా జరిగిందో చూపించడం. అవును, ఇది ఊహాజనిత సరిహద్దు కాదు. ఇది సర్వే చేసి రాసిపెట్టిన పత్రం. నిజమే. ఈ జాబితాలు చదవడానికి కొంచెం పొడిగా అనిపించవచ్చు. ఒక పాత మునిసిపల్ రికార్డు చదివినట్లు ఉంటుంది. అవును. కాని ఆ రోజుల్లో ఇది ప్రాణం కన్నా ముఖ్యమైనది. ఇది మీ కుటుంబం యొక్క అస్తిత్వానికి, భవిష్యత్తుకు ఆధారం. మీ ఆధార్ కార్డు మరియు భూమి పట్టా రెండూ కలిపి ఉన్నట్లు. అది వారి గుర్తింపు. మరి ఈ పొడి జాబితా మధ్యలో 22వ వచనంలో అకస్మాత్తుగా ఒక డ్రామా కనిపిస్తుంది. ఇశ్రాయేలీయులు బెయోరు కుమారుడును సోదెగాడునైన బిలామును ఖడ్గముతో చంపిరి. ఈ వివరాలు ఇక్కడెందుకు? ఇది ఒక పాట కణకాన్ని సరిచేయడం లాంటిది. బిలాము కథ సంఖ్యాకాంకంలో వస్తోంది. అతను ఇజ్రాయేలును డబ్బు కోసం శపించడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. కాని అతను అంతటితో ఆగలేదా? లేదు. ఒక దారిన మిథ్యానీ స్త్రీల ద్వారా ఇజ్రాయేలీలను పాపంలోకి, విగ్రహారాధనలోకి నడిపించడానికి సలహా ఇచ్చాడు. దీనివల్ల వేలాది మంది ఇజ్రాయేలీలు చనిపోయారు. ఓ అలాగా. అతని మరణం ఇక్కడ ప్రస్తావించడం ద్వారా దేవుని ప్రజలకు వ్యతిరేకంగా కుట్ర పన్నిన వారికి చివరికి శిక్ష తప్పదని రచయిత స్పష్టం చేస్తున్నాడు. ఒక లూజ్ ఎండ్ను కట్టేయడం లాంటిది. అర్థమైంది. ఆ తర్వాత గాదీయుల భూభాగం వస్తుంది. వారికి యాజేరు, గిలాదు పట్టణాలు, మహనేయిము వంటి ప్రదేశాలు ఇవ్వబడ్డాయి. ఈ పేర్లు వింటుంటే నాకు ఇశ్రాయేల్ చరిత్రంతా కళ్లముందు కదులుతుంది. అవును,
అందుకే అన్నాను, ఇవి కేవలం చుక్కలు పెట్టే మ్యాప్ కాదు, ఇది ఒక మెమరీ మ్యాప్. మెమరీ మ్యాప్. మహానయీము అనే పేరు వినగానే వారికి కేవలం ఒక పట్టణం గుర్తుకురాదు. యాకోబు తన సోదరుడైన ఏశావును కలవడానికి ముందు భయంతో వణికిపోతూ దేవదూతలను చూసిన ప్రదేశమది. ఓ. చాలా సంవత్సరాల తర్వాత దావీదు తన సొంత కుమారుడైన అబ్షాలోము నుండి పారిపోయి ఆశ్రయం పొందిన ప్రదేశం కూడా అదే. కాబట్టి ఈ భూమి అనేది కేవలం ఆస్తి కాదు, అది వారి చరిత్రతో, వారి పూర్వీకుల కన్నీళ్లతో, విజయాలతో సజీవంగా ఉన్న ఒక గ్రంథం. ప్రతి ప్రదేశానికి ఒక కథ ఉంది. వావ్, మెమరీ మ్యాప్. అది చాలా శక్తివంతమైన ఆలోచన. ఇక మనష్షే అర్ధగోత్రానికి బాషాను రాజ్యమైన ఓగు రాజ్యం దక్కింది. ఓగు ఒక రాక్షసుగని, అతని మంచం చాలా పెద్దదని మనం గతంలో చదివాం. అవును, అతని రాజ్యాన్ని గెలవడం ఒక పెద్ద సైనిక విజయం. ఈ వివరాలన్నీ వారి వంశముల చొప్పున పంచిపెట్టబడ్డాయని పదే పదే చెప్పబడింది. ఈ మాట ఎందుకంత ముఖ్యం? ఎందుకంటే అది మొత్తం సమాజ నిర్మాణానికి పునాది. వారసత్వం అనేది కేవలం వ్యక్తిగతమైనది కాదు, అది ఒక కుటుంబానికి, ఒక వంశానికి చెందినది. ఈ భూమి దేవుడి నుండి వచ్చిన బహుమతి, మరియు అది వారి కుటుంబాల ద్వారా తరతరాలకు అందజేయబడాలి. ఇది ప్రతి కుటుంబానికి ఒక స్థానాన్ని, ఒక గుర్తింపును ఇస్తుంది. మేం ఫలానా గోత్రం, ఫలానా వంశం, ఇది మా భూమి అని చెప్పుకోవడానికి వారికి ఆధారం. సరిగ్గా. ఇది సమాజంలో స్థిరత్వాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఈ అధ్యాయం మొత్తం మీద మనం చూస్తే ఒక పెద్ద చిత్రం కనిపిస్తోంది. యెహోషువ వయసు పైబడుతున్నా దేవుని ప్రణాళిక ఆగదు. అది తరువాతి తరానికి బదిలీ అవుతోంది. అవును. ఒకవైపు ఇంకా చెయ్యాల్సిన పని, జయించని శత్రువులు అనే కఠిన వాస్తవికత ఉంది. మరోవైపు దేవుడిచ్చిన వాగ్దానాన్ని నమ్మి భూమిని పంచుకోవడమనే గొప్ప విశ్వాసముంది. ఈ రెండింటి మధ్య నలిగిపోతూ ఒక జాతి తమను తాము ఒక దేశంగా నిర్మించుకుంటోంది. సరిగా చెప్పారు. ఈ అధ్యాయం ఒక వారధి లాంటిది. ఇది మోషే నాయకత్వంలో పొందిన విజయాలను గుర్తుచేస్తూ యెహోషువ నాయకత్వంలో జరగబోయే పనులకు పునాది వేస్తోంది. ఒకేసారి వెనక్కి, ముందుకు చూస్తుంది. నెరవేరిన వాగ్దానం మరియు ఇంకా నెరవేరాల్సిన వాగ్దానం యొక్క మిశ్రమం. అంతే. ఇది విజయ గర్వాన్ని, ఇంకా చేయాల్సిన పనిపట్ల బాధ్యతను ఒకేసారి గుర్తుచేస్తోంది. ఇది ఒక జాతి యొక్క పరివర్తన కథ. సంచార జాతి నుండి స్థిరపడిన సమాజంగా, యుద్ధవీరుల నుండి రైతునుగా, పరిపాలకులుగా మారుతున్న కథ. ఈ మొత్తం విశ్లేషణ నుండి ఒక ఆలోచన మిగిలిపోతోంది. గషూరీయులు మరియు మాయకాతీయులను వెళ్లగొట్టలేదని, వారు నేటి వరకు ఇజ్రాయిలీల మధ్య నివసించారని గ్రంథం చాలా సాధారణంగా చెప్తుంది. బహుశా అప్పటికది పెద్ద విషయంగా అనిపించలేదేమో, కాని ఆ చిన్న రాజీ, ఆ అసంపూర్ణమైన పని, భవిష్యత్తులు తరతరాలపాటు వారిని వేధించింది. ఇది మన జీవితాల గురించి కూడా ఆలోచింపజేస్తుంది. మనం కూడా కొన్నిసార్లు కొన్ని పనులను అసంపూర్తిగా వదిలేస్తాం, కొన్ని విషయాలలో రాజీపడతాం. పర్వాలేదులే, ఇంతవరకు చేశాం కదా అని సరిపెట్టుకుంటాం. కాని ఆ నేటి వరకు మనతోనే ఉండిపోయే అసంపూర్ణమైన పనులు మన భవిష్యత్తును, మన వారసత్వాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి? పాక్షిక విజయాలు నిజంగా విజయాలేనా, లేక భవిష్యత్తు వైఫల్యాలకు పునాదులా?